వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకప్ వర్డ్ కొరకై పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. విశ్వాస జీవితము అరణ్య జీవితం లాంటిది. అరణ్య జీవితంలో ఉండే తాపకరమైన పాములు, తేళ్లు, విషపూరితమైన పురుగులు, ఎంతో భయంకరమైన జంతువులు ఉన్నట్లుగా విశ్వాస జీవితంలో కూడా అనుదినము ఇలాంటి మనుషులను, పరిస్థితులను కూడా మనము ఎదుర్కొంటాం. ఒక భక్తుడు అన్నట్లు, పాముకు కోరల్లో మాత్రమే విషం ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషం ఉంటుంది అన్నట్లు విశ్వాస జీవితము సవాలుతో కూడినది. ఏ మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో, ఎప్పుడు ఎలా మారుతాడో, ఏ హాని చేస్తాడో తెలియని పరిస్థితులు. అయినప్పటికీ ప్రభు అంటున్నాడు, మీకు ఏ మాత్రము కూడా ఏది కూడా హాని చేయదు అంటున్నాడు. అలా చెప్తూ ఇక్కడ ప్రభువే ఆయనే వ్యక్తిగతంగా ఈ ఉదాహరణ చెప్తూ 2 తాపకరమైన సర్పాలు గురించి చెప్తున్నాడు. మొట్టమొదటిగా పాము గురించి చెప్తున్నాడు, రెండవది తేలు గురించి చెప్తున్నాడు. ఈ పాము, తేలు ఈ 2 కూడా విషపూరితమైనవిగా కనపడుతున్నాయి. ఈ పాము కూడా ఎంతో ప్రమాదకరమైనది, ఈ తేలు కూడా ఎంతో ప్రమాదకరమైనదిగా ఉంటుంది. అనగా ఈ 2 కూడా మానవుణ్ణి ప్రాణాలు తీయగలిగినంత శక్తి కలిగినగా ఉంటాయి. చూడటానికి ఇవి చిన్నవిగా ఉన్నా ఎంత పెద్ద మనిషినైనా కూడా విషము చేత మరణానికి తీసుకెళ్లే శక్తి వాటుకుంటుంది. అయితే ప్రభు అంటున్నాడు, వాటి మీదే నేను మీకు శక్తినిస్తాను, అవేమీ చేయలేవు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, నీవు భయపడొద్దు, నీకు అధికారం ఉంది. సహోదరి, ప్రభువు నీకు సర్వాధికారం ఇస్తూ ఉంటున్నాడు. ఈ దినాన ఇలాంటి మనుషులను, ఇలాంటి నీ పరిస్థితులను జయించాలంటే నీ సొంత తెలివి, నీ సొంత జ్ఞానం, నీ సొంత శక్తి వల్ల ఏమాత్రం కాదు. దేవుడిచ్చిన అధికారాన్ని నువ్వు ఉపయోగించినప్పుడు నీ శక్తి చిన్నదైనా నీకు ఆ శక్తి ఇచ్చిన ప్రభువు ఎంతో గొప్పవాడుగా ఉంటున్నాడు. శత్రు బలమంతటి మీద అధికారం ఇస్తానని చెప్పాడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవునికి లోబడి ఉంటే, అపవాదిని ఎదిరిస్తే అప్పుడు అపవాది మీ యొద్ద నుంచి పారిపోతాడు అని దేవుడు చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం. నిజమే, వీటన్నిటి మీద అధికారం అంటే అలాంటి సమస్యను నువ్వు త్రొక్కేటట్లుగా దేవుడు చేస్తాడు. ఈరోజు ఏ అనారోగ్య భయం, ఏ మరణ భయం, ఏ సమస్యల భయం, ఏ అప్పుల భయం నిన్ను బెదిరిస్తుందో అవి నిన్నేమీ చేయలేవు, హాని చేయలేవు. వాటి మీద దేవుడు నీకు అధికారము ఇవ్వాలనుకుంటున్నాడు. మన ప్రభువు గొప్పవాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఇక్కడ ఈ 2 రకాలైన విషయాలు మనము చూస్తే పాము అనేది సాతానుకు సాదృశ్యంగా ఉంటుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12:9 సర్వలోకమును మోసపుచ్చు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన మహాఘట సర్పము త్రోయబడెను. అనగా ఇక్కడ పాము కూడా సాదృశ్యంగా సాతానును చూపిస్తుంది. రెండవదిగా తేలు కూడా మనం చూసినట్లయితే హెచ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో హెచ్కేలు
తేళ్ల మధ్య నివసిస్తూ ఉంటున్నాడు. ఈ తేళ్లు కూడా ఎంతో ప్రమాదకరమైనవిగా ఉంటున్నాయి. ఇవి శత్రువులుగా మనకు కనబడుతున్నాయి. నిజమే ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇలాంటి తేళ్లు, పాములు ఈ దినాన అడవుల్లో కాదు, సమాజంలో తిరుగుతున్నాయి. అరణ్యములో కాదు, గృహాల్లో కూడా తిరుగుతున్నాయి. అయినప్పటికీ భయపడొద్దు. ఎంతో ఆలోచనతో దేవుని యొక్క శక్తిని నువ్వు కలిగి ఉన్నప్పుడు వీటన్నిటినీ నువ్వు చితకదొరుకుతావు. ఏది నిన్ను భయపెడుతుందో, ఏది నిన్ను కలవరపరుస్తుందో అది దేవుడు కనపడకుండా చేస్తాడు. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఇలాంటి తాపకరమైన అనగా ప్రమాదకరమైన వాటిపై దేవుడు విజయాలిస్తూ వచ్చినాడు. మోషే కూడా సర్పమును కర్రగా మార్చేస్తూ వచ్చాడు. నిర్గమాకాండం 4వ అధ్యాయము 2-4 వచనాల్లో మోషేని ఆ సర్పం ఏం చేయలేకపోయింది, కానీ మోషేని అధికారం కలిగి దాన్ని మరలా కర్రగా చేసేస్తూ వచ్చాడు. అలాగే మరి దేవుని వాక్యంలో ఇశ్రాయేలీలు కూడా విష సర్పాలను చూచారు. ఆ కాటు తిని కూడా వారు బ్రతికారు. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 6-9 వచనాలు. అంత మాత్రమే కాదు, సంసోనును సింహము మృంగివేయాలని, సింహం తినాలని చూసింది, కానీ ఆ సింహం మీద కూడా సంసోనుకు దేవుడు విజయాన్నిచ్చినట్లుగా న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 5-6 వరకు చూడొచ్చు. 4వదిగా అలాంటి సింహమే దావీదును కూడా మింగాలని చూస్తూ వచ్చినప్పుడు ఒక గొర్రెను చీల్చివేసినట్లు, ఒక మేక పిల్లను చీల్చివేసినట్లు సింహాన్ని చీల్చివేశాడు దావీదు. దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 34-37 వరకు. అంత మాత్రమే కాదు, అడిషనల్గా మరొక ఎలుకబంటిని కూడా దావీదు చీల్చివేయగలిగినాడు. అనగా ఎలుకబంటి కూడా దావీదుని ఏం చేయలేకపోయింది. 5వదిగా మనం చూసినట్లయితే దానియేలు కూడా సింహాల బోనులో వేయబడుతూ వచ్చినప్పుడు దావీదు ఎలాగైతే సింహము నోటి నుంచి తప్పించబడుతూ వచ్చాడో, దానియేలును కూడా దేవుడు సింహాల నోట పడకుండా దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చినట్లుగా దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 16-23 వరకు మనం చూడొచ్చు. అంతేకాదు 6వదిగా మనం చూసినట్లయితే అపోస్తులైన పౌలు కూడా అపోస్తుల కార్యములు 28:3-6 వరకు ఆ మెలితే దీపము దగ్గర ఆ పాము చేతికి పట్టుకొని వేలాడుతున్నప్పుడు దానిని అగ్నిలో జాడించి వేసి ఏ హాని పొందలేదు, కానీ అదే చనిపోయింది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో కూడా దేవుడు సహాయపడతాడు. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నావు. అంతేకాదు బెనాయా అనే ఒక వ్యక్తి, దావీదుకి సహాయకుడు, అనుచరుడుగా ఉండే వ్యక్తి కూడా గుంటలోకి దిగి సింహాన్ని చంపేశాడు. 2వ సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం. ఇలాగ దేవుని శక్తి చేత హానికరమైన వీటన్నిటినీ కూడా వారు జయించారు, కానీ ఇవి ఎంత మాత్రమూ వారికి హాని చేయలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇవన్నీ ఏం చూపిస్తున్నాయి? ఈ సర్పాలు, ఈ యొక్క పాములు, ఈ సింహాలు, ఎలుకబంటులు, ఈ తేళ్లు, ఇవన్నీ కూడా శత్రువుకి సాదృశ్యంగా ఉంటున్నాయి. శత్రువుకు ఉంటున్న తెలివితేటలు, పన్నాగాలు, హాని చేసే వైఖరి, ఇదంతా కూడా విషపూరితమైనది. ఈ విషపూరితమైన లోకములో విజయం ఇచ్చే దేవుడు నీకున్నాడు. అది పామైనా, తేలైనా, అది సింహమైనా, ఎలుకబంటైనా, అది ఏదైనా కావచ్చు. నీ ముందు ఓడిపోవాల్సిందే, కానీ నీ ముందు సాగిలపడాల్సిందే, కానీ నిన్ను జయించటానికి దేవుడు అనుమతించాడు. ఏ సమస్య అయినా, ఏ శోధనైనా, ఏ శత్రువైనా నీ దగ్గరకు రావటం వరకే దేవుడు అనుమతిస్తాడు, కానీ నిన్ను ముట్టడానికి ఎవరికీ పర్మిషన్ లేదు, దేనికి అనుమతి లేదు. ఎందుకనగా నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ సమస్యలను, శోధనలను, సింహము లాంటి, తేళ్ల లాంటి, పాముల లాంటి మనుషులను చూసి భయపడొద్దు. నువ్వు చూస్తూనే ఉండు. నీ దగ్గరకు మాత్రమే రాగలరు, కానీ నిన్ను ముట్టుకోలేరు. ప్రభువే నీకు చెప్తూ వచ్చాడు, నీకు అభయం ఇస్తున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. ఏది అంత మాత్రము నీకు హాని చేయదు. ఇంత గొప్ప దేవుడుండగా నువ్వెందుకు ఇంకా దిగులు పడుతున్నావు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఒకరోజు నీకు విరోధంగా ఉంటున్న ఇలాంటి తేళ్లను, సర్పాలను ఖచ్చితంగా నువ్వు నీ కాళ్ళతో త్రుక్కివేస్తావు.
చేస్తావు, వాటన్నిటినీ కూడా అణిచివేస్తావు, గొప్ప విజయాన్ని నువ్వు కూడా పొందుతావు. కాబట్టి ఉదయకాలం ఈ మాట నమ్ము, ధైర్యం తెచ్చుకొని ప్రభునందు విశ్వాసం ఉంచు, నువ్వు కూడా గొప్ప విజయం పొందుతావు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఏది మీకెంత మాత్రము హాని చేయదని చెప్పి పాములు, త్రేళ్లు, అనేకమైన జీవులు, జంతువులు, సర్పాలు, మృగాలు దేవుని ప్రజలను మృంగాలని, కుట్టాలని, కాటువేయాలని, నాశనం చేయాలని చూసి అవే నశించిపోయినట్లుగా దేవుని ప్రజలకు ఎప్పుడు విజయం ఇస్తావని గుర్తు చేసిన మా ప్రభువా, ఈ మాటలు వింటున్న మా ప్రియులు కూడా ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఎలాంటి మనుషుల మధ్య ఉంటున్నారో, ఎలాంటి వాతావరణంలో వారు ఉండాల్సి వస్తుందో, వారి ఆఫీసులో పరిస్థితి ఎలా ఉందో, వారి ఉద్యోగంలో పరిస్థితి ఎలా ఉందో, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రభువా దయచేసి జ్ఞాపకం చేసుకొని మీరే తోడుగా ఉండి ప్రతి ఆటంకాన్ని, విరోధంగా ఉంటున్న ప్రతి దానిని కూడా తీసివేసి నెమ్మది, శాంతి, సమాధానం, విజయము దయచేయమని కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన సహవాసం మీ అందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు, కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. కన్నీటినంతటిని తుడుచుటకు, దినమంతా సిద్ధపరచుటకు, దైవ చిత్తం గ్రహించుటకు. వేకువ వాక్యము